నా పేరు అనుష. నేను హుజూర్నగర్ నుంచి హుజూర్నగర్లో ఉంటాను. నాకు బేసిక్ కూడా తెలీదు. అన్నయ్య వాళ్ళ దగ్గర ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఓకే, బ్యాక్ పార్ట్ కట్ చేశారు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసి చూపిస్తాను. నాతో పాటు మీరు చూడండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అన్నయ్య చెప్తారు. వెరీ గుడ్. వేసేయండి. మనం ఫస్ట్ ఓపెన్ పార్ట్ మన వైపు వేసుకోవాలి. బ్యాక్ని ఇలా క్రాస్ పెట్టుకోవాలి. ఓకే, సరైన క్రాస్ అంటే ఏంటమ్మా? సరిగా మంచిగా మనం పర్ఫెక్ట్గా క్రాస్ వేస్తున్నాము అంటే దాన్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఈ రెండు కోణాలు క్రాస్గా ఉండాలి. క్రాస్గా ఉండాలి. అంచు వైపుకి, మంచి వైపుకి ఈ అంచుకి తగిలించాలి. అప్పుడు ఈ మనం వేయాల్సిన ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా క్రాస్ అనేది వేస్తున్నామని అర్థం. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. మనం ఇట్లా మామూలుగా అయితే 2 ఇంచెస్ ఫోల్డింగ్ వేసుకోవాలి. వెరీ గుడ్. 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం నార్మల్గా డ్రాయింగ్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే ఇంతవరకు అయితే ఓకే. 2 ఇంచెస్ అనేది కొంతమందికి 1.5 ఇంచెస్ రావచ్చు, 3 ఇంచెస్ రావచ్చు. ఇక్కడ మనం పార్ట్ని చూసుకొని తర్వాత మార్జిన్ వేసుకోవాలి. అది వెరీ గుడ్, గుర్తొచ్చింది. కానీ అంటే నేను ఏం చేస్తున్నా అంటానే, ఇది మామూలుగా తీసుకున్న తర్వాత ఇది పెట్టుకొని ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. అయితే అలా కాకుండా ఫస్ట్ నువ్వు ఏం చేయంటే, దీన్ని ఎప్పుడైనా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇలా మలుచుకోవడం కామన్. ఇలా మలుచుకున్న తర్వాత నేను కరెక్ట్గా మలిచానా లేదా అని చూసుకోవడం కరెక్ట్ అనమాట. ఫస్ట్ ఆ మిడిల్ అది ఉంది కదా మనకి, డాట్ని పట్టుకొని చక్కగా కింది వైపు మిడిల్ డాట్ అటువైపే ఉంది దాని కుట్టు. ఇది ఇక్కడ ఈ కుట్టుని మనం ఇలా పట్టుకోవాలి. ఏం లేదు, టెన్షన్ పడబాకు. చూడండి, ఇలా పట్టుకొని చక్కగా మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి. పైన ఖర్చు వదలాలి కదా మనం, వెనక ఎంత అయితే వదిలామో అంతే ఇది కూడా వదులుకోవాలి. వదులుకొని ఇలా చూసుకోవాలి. దీన్ని ఇలా గుంజొద్దు, ఇలా చూసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసాము, ఎక్కువ ఉంది, దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం అలవాలి. ఇలా ఇది మనం చూసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ 1 ఇంచ్ అనేది మనకి ఏమవుతుంది అంటే, బ్లౌజ్ మొత్తం ముందు బాడీ కిందికి అయిపోయి వాళ్ళకి ఇక్కడ చెస్ట్ భాగం కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే ఇదంతా పైకి దన్నిద్ది. కొంచెం కిందికి ఉన్న వాళ్ళకైనా ఇలా కిందికి అయినప్పుడు సెట్ అయిపోద్ది. కానీ బ్లౌజు అలా లేకుండా చెస్ట్ భాగం ఉన్న సిస్టర్స్కి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ముందు భాగం అంతా ఇలా లూజ్లో వస్తుంది. అందువల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కువ పెట్టొద్దు, అలానే తక్కువ పెడితే పైకి గుంజకపోతుంది. ఎక్కువ పెడితే ఏమవుతుంది, లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే క్రాస్ ఏంటి అంటే మనకి నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా డబల్ ఉంటుంది, దానికి స్పాంజ్ లాగా సాగే గుణం. అర్థమైందా? క్రాస్ బట్టకి ఎప్పుడైనా కూడా చూడండి మీరు, ఇది స్ట్రైట్ కన్నా కూడా 2 ఇంతలు ఎక్కువ సాగే గుణం. అందువల్ల మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు అలా పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, చేసేసాను. అయితే ఇది మనం చేసే విధానం ఏంటంటే, ఇది కరెక్ట్గానే వేసావు నువ్వు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీన్ని ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. అర్థమైందా? అటు హ్యాండ్స్ వస్తాయి మనకు చక్కగా. ఇలా చూసావా, ఇలా వేసుకుంటే మనకి చాలా క్లాత్ అనేది హ్యాండ్కి మిగిలిపోతుంది అన్నమాట. ఇలా వేసి ఇది చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నెక్ వస్తుంది కదా మనకి, అది ఇలా వేసే ఇక ఇంతే ఉంచు, కదిలి బాగుంది. ఓకేనా? డ్రాయింగ్ చేసేసి ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడే బుజ్జి లోకలేనండి, హుజూర్నగర్. ఫస్ట్ స్టార్టింగ్కి ఏంటంటే తనకి అసలుకి దారం ఎలా ఎక్కించాలో కూడా తెలియదు, చేతి పని సూది దారం పట్టుకోవడం కూడా తెలియదు అనమాట. తనకేంటంటే కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా టైలరింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది, కానీ తనకు 0 నాలెడ్జ్, అసలు ఏమీ తెలియదు. ఈ అమ్మాయి చాలా భయపడ్డారు మన దగ్గరకు వచ్చినప్పుడు. ఒక 3-4 డేస్, ఎందుకంటే చిన్న పాప ఇంటి దగ్గర ఇబ్బంది పడుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలంటే చాలా ఒక 10 రోజులు వెనకడికి కూడా వేసి మళ్ళీ ధైర్యం చేసి వచ్చారనమాట మన దగ్గరికి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళతో పాటు క్లాస్ అటెండ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే కొంచెం మనకి అలవాటు ఉండి కుట్టడం వాళ్ళు ఎలా అయితే ఉందో వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా క్లాస్ అటెండ్ కావడం, కరెక్ట్గా మనం ఎలా అయితే చెప్పామో అలా డ్రాయింగ్ చేసి చక్కగా చూపించడం ఇలా ఉందన్నమాట. అసలు రాదు అనుకునే వాళ్ళే కాదండి, చదువు లేదు అనుకునే వాళ్ళకు కూడా మీకు ఈజీ మెథడ్లో నేర్పిస్తాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి పెద్ద చిన్న వీళ్ళతో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఒక స్టూడెంట్ని ఎలా అయితే వాళ్ళ మైండ్ తగ్గట్టుగా సెట్ చేస్తే సెట్ అవుతారు, వీళ్ళకి చదువు ఉందా లేదా, వీళ్ళు ఎలా ఏంటి అనేది కాదు, అందరినీ కలిపి చక్కగా కూర్చోబెట్టి అందరి మెథడ్ కూడా ఒకసారి ఈజీ మెథడ్లో ఇప్పుడు అందరి మెథడ్ని వాడుకుంటూ మనం కటింగ్ అనేది నేర్పిస్తాం అనమాట. ఇది చదువుతో సంబంధం అనేది అయితే నాకు తెలిసి అయితే లేదు. చదువుకి దీనికి సంబంధం లేదు. కేవలం మనకేంటంటే పాయింట్స్ తెలిస్తే చాలు. టేప్ 1 ఇంచు 2 ఇంచెస్ 3 ఇంచెస్ అలా తెలిస్తే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని దీని మీద రాయగలిగితే చాలు. చిన్నగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా?
టెన్షన్ పడకుండా చూడండి అమ్మ, ఓకేనా? చక్కగా ఫస్ట్ ఈ అమ్మాయి కెమెరా ముందుకు రావడం కూడా ఫస్ట్ టైం అండి. క్లాస్ చెప్పడం కూడా కొంచెం భయపడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు కూడా ఏంటంటే ఇలాంటి కొత్త స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలి, మంచి మంచి కామెంట్స్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న పాపని వదిలిపెట్టుకొని వచ్చిందంటే తన కాళ్ళ మీద తను నిలబడాలనే పట్టుదల చాలా గొప్పదండి. ఈ వయసులో మళ్ళీ ఏదోలే ఒక 30 సంవత్సరాలు గడిచిపోయాయిలే, పేమెంట్ కావాలి, నాకు ఖర్చులు కావాలని కాకుండా బాధ్యతగా నేర్చుకోవడానికి కుదుటుగా కూర్చొని ఈ పని ఏంటి అంటే కదలకుండా నేర్చుకునే పని. కొంతమందికి ఏంటంటే కదలకుండా కూర్చోవడం నచ్చదు, ఓకేనా? అలా నేర్చుకోవడానికి రావడం కూడా గొప్పతనమే. అందువల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇలా మన నెక్కు కూడా ముందు నెక్కు కరెక్ట్గా పెట్టేసుకొని ఒకసారి చెప్పురా నీ మెథడ్లో. కరెక్ట్గా మనం ముందు నెక్కు డ్రాయింగ్ తీసుకోవాలి, కొంచెం ఖర్చుకోలు పెట్టుకొని తర్వాత చేసుకోవాలి. అయితే ఇప్పుడు నువ్వు కాజా పట్టి చూస్తున్నావు కదా, ఎక్కువ పెట్టావు కదా, మరి ఉక్సులు పట్టి చూడాలి మనకి, ఓకేనా? అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి కాజా పట్టి 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, ముందు నెక్కు లూజ్ రాకుండా ఉంటుంది అనమాట. రైట్ సైడ్ అటు సైడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూసుకో, చాలా తేడాలు ఉంటాయి దానికి దీనికి. అలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టేసి ఇలా. తర్వాతకి ఇప్పుడు నువ్వు దేనికి వదులుతున్నావు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వదిలేసి. డాట్ కోసం, ఖర్చు కోసం. ఓకే, పైన ఖర్చు, కింద ఖర్చు, మధ్యలో డాట్, మొత్తం 1 ఇంచ్ దాకా మినిమం, ఓకేనా? ఇది ఇప్పుడు నెక్కు పైకి వచ్చింది, దీనికి ఖర్చు పెట్టి కాజా పట్టికి కిందికి ఇలా చూసుకొని ఖర్చు ఇలా చూసుకో. ఇలా చూసుకున్న తర్వాత ఇది ఇక్కడికి వేసుకున్న తర్వాత అక్కడికి ఓకే, ఇది క్యాన్సిల్. ఓకే, కొంచెం పైకి జరిగిన మంద 1/2 ఇంచ్, ఇది కూడా జరిగిపోయింది. ఇలా ఇప్పుడు డ్రాయింగ్ కరెక్ట్గా ఉందా? నీకు మంచిగా అనిపించిందా డ్రాయింగ్? ఓకేనా? మంచిగా వేసిందా ఈ అమ్మాయి? చూపించు, ఓకేనా? మంచిగా వేసిందా? మీ మిస్టేక్స్ క్లియర్ అయినాయా? అలా ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం వల్ల, ఒకళ్ళు డ్రాయింగ్ వేస్తుంటే దాని మీద మనం నిగ్రహత అంటే మన మైండ్ అంతా దాని మీద పెట్టి చూడడం వల్ల కూడా చాలా పని మనకి మైండ్కి ఎక్కుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్గా వేసిందో లేదో నేను ఒకసారి చెక్ చేస్తాను, చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం ఏంటంటే ఇలా ఈ డ్రాయింగ్ అంటే వాళ్ళకి తగ్గట్టుగా వేశారండి. అసలు వేసుకునే విధానం ఏంటంటే ఇలా చూడండి, ఇలా వేసుకొని పర్ఫెక్ట్గా ఇప్పుడు ఆ డ్రాయింగ్ మనకి ఏది బ్యాక్ పార్ట్ ఏదమ్మా, బ్యాక్ పార్ట్కి ఇలా వేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఇలా వేసుకోవాలి, అర్థమైందా? ఇలా వేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఈ మూలల్ని మనం చూసుకోవాలి. ఈ మూలలు ఏంటంటే కరెక్ట్ క్రాస్ అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? ఇలా చూసుకొని ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు, ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు, కొంచెం అటు ఇటుగా క్రాస్ని మనం చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ మందం మలుచుకోవాలి, మినిమం 2 ఇంచెస్, అర్థమైందా? మలుచుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పరంగా కూడా మనకేంటి అంటే ఇప్పుడు మనం కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు బాడీ తీసుకున్నాం. ఇప్పుడు మనం పాయింట్ దాకా ఇలా కొలుస్తాం కదా, తర్వాత దీని కింది భాగాన్ని కూడా కొలవాలి, ఇలా, అర్థమైందా? ఇలా కూడా కొలవాలి. వీళ్ళకి షేప్ బెల్ట్ ఇక్కడ దాకా పెడితే బాగుంటుందా, ఇక్కడ దాకా పెడితే బాగుంటుందా, స్టమక్ ఉందా లేదా అనేది. ఇప్పుడు ఇక్కడ దాకా పెడితే మనకి మినిమం 10 వచ్చింది అనుకుందాం. ఇక్కడ వీళ్ళ బాడీ పరంగా అయితే అలా. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఉంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రివర్స్లో ఇక చూడండి, ఏలి ఇలా పెట్టాలి, అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోవాలి, తర్వాత దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఏం మనం గుంజొద్దు, ఉన్న పళ్ళంగా దీని మీద ఇలా పెట్టేయాలి, అర్థమైందా? పెట్టేసిన తర్వాత మనకి ఎంత తేడా ఉంది? 1.5 ఇంచెస్ తేడా ఉంది. ఆ మందం మనం పైకి ఇలా పెట్టేసుకోవాలి, అర్థమైందా? ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా చెక్ చేసేసుకొని పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం పొడవు అయితే పర్ఫెక్ట్గా చేసుకున్నాము. లూజ్ కూడా అలాగే పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. లూజ్ చూడాలంటే ఏంటి, మనం మధ్యలో ఇలా చూడండి, ఈ డాట్ నుంచి ఇక్కడ దాకా మధ్యలోకి ఇలా చూసుకోవాలి. ఇలా మనం ఏంటంటే ఈ ఖర్చే సరిపోతుందా, ఇంకేమైనా పెంచుకోవాలా? ఇలా అవసరం ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే వెనక ఉన్నంతగా ముందు లేదు. ఈ బాడీ ఉన్నాము, వెనక ఈ జబ్బలు అనేవి ఎక్కువ ఉన్నాయి, ముందు నార్మల్గానే ఉంది. అంటే దీని ఎంత పెట్టినా మనకు సైడ్ కుర్చీలలో పోగా మిగిలింది మనం కట్ చేసేసుకోవచ్చు అని అర్థం. దీన్ని ఇలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత వెడల్పు వచ్చేసింది మనకి, ఇప్పుడు పొడవు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న మనం ఒక డాట్ కోసం వదులుకొని దీన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే యథావిధిగా ఇలా వేసేసుకోవాలి, అర్థమైందా? డ్రాయింగ్ మొత్తం కూడా కంప్లీట్గా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసి ఇది వచ్చేసి అందాజు ప్రకారం ఇలా, ఓకేనా? చేసుకున్న తర్వాత కొంచెం ఇలా చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మాస్టర్ కటింగ్ కావాలంటే డైరెక్ట్గా ఇలాగే మనం లేకుండా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అర్థమైంది? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని పర్ఫెక్ట్గా ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా ఇది. ఇప్పుడు దీంట్లోనే మనం మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ ఇక్కడే తీయచ్చు, కట్ చేసిన తర్వాత తీయచ్చు, లేదంటే మామూలుగా కూడా తీసేసుకొని దీంట్లో కలుపుకోవచ్చు ఇలా. అర్థమైందా? తర్వాతకి ఇప్పుడు మళ్ళీ ముందు నెక్ మనం కొలుచుకోవాలి. ముందు నెక్ కొలుచుకోవాలంటే దీన్ని కట్ చేయాలి. కట్ చేసుకున్న తర్వాత కొలుచుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? లేదంటే ఇప్పుడు చూడండి ఇలాగే కొలవాలి అనుకుంటే ఇప్పుడు మనం వేసిన డ్రాయింగ్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. చూడండి కొంచెం మనకి ఎక్కువ అనిపించింది, ఇక్కడికి పెట్టేసుకోవాలి. అర్థమైందా? తర్వాతకి ఖర్చు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వదిలేసుకున్న ఖర్చు కాడ నుంచి ఇలా చూసుకొని ఇక్కడికి ఇది వచ్చేసి డాట్ కోసం, ఇది వచ్చేసి కింది వైపు ఖర్చు కోసం కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్కి మనం ఎంత పెడుతున్నామో ఇటువైపు కూడా ఖర్చు వదులుకొని వెంటనే ఆది బ్లౌజ్ ఉందనుకో ఇది కరెక్ట్గానే ఉంది వీళ్ళకి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పెట్టేసి వెంటనే మళ్ళీ దీని వైపు కూడా మనం ఇక్కడ కుట్టు నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఇది సెంటర్ అన్నట్టు దొరికిపోయింది మనకి డాట్. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు ఎంతైతే ఉందో ఇటువైపు అంత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిడిల్ చెస్ట్లో డాట్ పాయింట్ అనేది రావాలి. డాట్ పాయింట్ ఎంత ఉంది? 10 ఉందా? 10.5 చూద్దాం. ఇలా మనం కొలుచుకోవాలి. అర్థమైందా? ఇలా మనం కొలుచుకుంటే 10.5 వచ్చేసింది. ఈ 10.5ని ఖర్చు వదులుకొని మనం పెట్టేసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? ఇది అసలు పాయింట్ అన్నట్టు. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం దీనికి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా దీంట్లోకి ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం లైట్గా మనం పైకి తీసేసుకోవాలి. ఇది మనకి పాయింట్ గుర్తుతో సహా మొత్తం వచ్చేసింది మనకు. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కానీ మనం కట్ చేసుకునేసరికి ఇది ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? మనం కట్ చేసుకుని డాట్ మలిచేసరికి ఇప్పుడు సెంటర్ పాయింట్ ఇదా మనం వేసింది, దీని ప్రకారం మలుచుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? ఇలా వేసుకోవాలి మనం డ్రాయింగ్. దీన్ని బట్టి ఇది అర్థమైందా? దీని మీదకి ఇలా మనం వేసుకోవాలి. తర్వాత దీన్ని బట్టి ఇది, దీని మీదకి దీన్ని బట్టి ఇది 3 భాగాలు చేసి ఇలా పెట్టేసి ఎటు పోయి కూడా ఈ 3 దీని వైపుకి చూడాలి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకేంటి అంటే ఇది ఇలా వేయడం వల్ల మనకి ఒక్కొక్క దానికి డాట్ పొడవు రావచ్చు, తక్కువ రావచ్చు, వెడల్పు రావచ్చు, ఇటువైపు పోయినట్టు అటువైపు పోయినట్టుగా ఉండొచ్చు. అన్నిటికీ ఒకేలాగా ఉంటుందా? ఇప్పుడు చెస్ట్ భాగం కొంతమందికి వేరే ఉంటుంది, కొంతమందికి వేరే ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా మనం ఈ డాట్స్ వేయాలి. బాడీ మెజర్మెంట్ కూడా అలాగే వాళ్ళకి తగ్గట్టుగా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ కామెంట్ కింద మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ కటింగ్ అంటే ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ఏదైనా మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు టైలరింగ్ వచ్చు, కటింగ్ స్టిచ్చింగ్ మోడల్స్ ఏమి రావు అనుకునే వాళ్ళు రావచ్చు. బోటిక్ స్టైల్లో అన్ని మోడల్స్ నేర్పిస్తాము. 20 రకాలు, 5 రకాలు ఫ్రీగా పెట్టాము. దానికి ఫీజు అనేది ఆ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో నేను ఫస్ట్ కామెంట్ కింద నెంబర్ పెడతాను, కనుక్కోండి. హాస్టల్ సౌకర్యం ఉంది. అలాగే బేసిక్స్ నుంచి అసలు ఫినిషింగ్ లేదు, కటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి 10 రకాలు ఉంటాయి. అది దానికి ఒక వేరే ఫీజు ఉంటుంది. అలా మీకు అన్నిటి కూడా ఇలా దగ్గరుండి ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉంటాము. ఇది వచ్చేసి 2 months కోర్స్ అనమాట. 45 డేస్లోనే అయిపోతుంది. మధ్యలో ఏమైనా సెలవులు అవి ఉంటే కొంచెం ముందుకు పోవచ్చు అనమాట. ఇవన్నీ మీకేంటంటే ఆ సెలవుల్ని బట్టి ఒకరోజు అటు ఇటు కావచ్చు. మీకేంటంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత పని రాదు అనే మాట మర్చిపోండి. అర్థమైందా? మీరు పెట్టే ₹1కి మీకు ₹2 మందం మేము పని చూపించి పంపిస్తాము. మీకు ఆ టెన్షన్ ఏం లేదు. 100% నేర్పిస్తాము. వచ్చి నేర్చుకోవచ్చు. ఓకేనా?